చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు ఏంటో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణలో ఏ విధంగా వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరు, మన ఎన్నికల్లో చవి చూసిన తర్వాత కూడా మళ్ళీ ఈ అంశాన్ని ఎత్తుకోవడం అంటే, ఇక్కడ నేనేమైపోయినా పర్లేదు, నా పార్టీ ఎటు మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రశ్న అయితే కనపడటం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మేలు చేస్తే రేపు భవిష్యత్తులో మనకేదన్నా మేలు జరిగిద్దామన్న ఉద్దేశంతో ఇంకా కాస్తే కూర్తో ఏమోలో ఎక్కడో హైదరాబాద్ నగరం కొంచెం బాగా ఉంది, రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది, దీనికి కేసీఆర్ గారు చెలగొట్టలేదు కాబట్టి అభిమానంతో మొన్న జనరల్ ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళను కూడా మేము తప్పు చేశాము, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటే, వీళ్ళిద్దరూ కలిసే రెండు రాష్ట్రాలని సంకనాకిచ్చారు, కాబట్టి వీళ్ళకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో అది చేయొచ్చు అనే అభిప్రాయాన్ని కలగజేసే విధంగా నిన్న జరిగిందని చెప్పైతే నేనైతే భావిస్తున్నా. మహబూబ్ నగర్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నాడు, ఎండబెట్టాడు, 10 సంవత్సరాల్లో నువ్వు మెరుగుపెట్టింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కలవగుర్తు నెట్టింపాడు బీమా ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసింది ఆయనే. అది ఎన్నీళ్ళు చెప్పరు. ఇప్పుడు ఒకటి, తెలంగాణ ఏర్పడిందనేది ఎవరు ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా నువ్వు చేసే సమయంలో వచ్చింది కాబట్టి ఆ క్రెడిట్ నీకు ఇస్తారు, ఎవరికైనా దక్కేది అంతే. ఎందుకంటే అది గత పాలకులు ఎవరైనా ప్రారంభించి అది పూర్తిగా తలకి వాళ్ళు దిగిపోతే నెక్స్ట్ వచ్చిన ఆయన పైన పెయింట్లు వేస్తే వాళ్ళ పేర్లు వేసుకుంటారు కదా.